ఈరోజు టాపిక్ టెంపుల్స్ గురించి. టెంపుల్స్ అనేవి ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, భక్తి శ్రద్ధలకు సంబంధించింది, స్వయంభు దేవాలయాలు, ప్రతిష్ఠించిన దేవాలయాలు, చాలా సేక్రెడ్ ప్లేసెస్ అన్నమాట. క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, ఇండియన్స్ అయితే హిందువులు, ముస్లిమ్స్ అయితే హిందువులు, జార్జియన్స్ అయితే జార్జియన్స్, జైన్స్ అయితే జైన్స్, బుద్ధిస్ట్ అయితే బుద్ధిస్టులు, రకరకాల మతాలు. ఏ మతమైనా ఏదైనా సరే పవిత్ర స్థలంగా ప్రస్తుతం మనం గమనించాల్సింది. టెంపుల్స్లో వెళ్తుంటే మనలో డిసిప్లిన్ ఏర్పడుతుంది, భక్తి ఏర్పడుతుంది, శ్రద్ధ ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. సో ఈ విధమైన పవిత్ర స్థలాల్లో వెళ్ళినప్పుడు మనలో వయసెస్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వయసెస్ అనేవి ప్రతి వ్యక్తికి రకరకాలుగా ఉంటాయి. నాకున్న వయసెస్ ఒకలా ఉంటాయి, వేరే వ్యక్తులకు ఉన్న వయసెస్ వేరేగా ఉంటాయి. సో ఈ దేవాలయాల సందర్శన ఎవరి ఊళ్ళో ఉంటే వాళ్ళు, పక్క ఊళ్ళో ఉంటే పక్క ఊళ్ళు, పక్క స్టేట్లో ఉంటే పక్క స్టేట్లు దర్శనం చేసుకుంటున్న కొలిది మనలో అనేక రకాల మార్పులు వచ్చి భగవంతునికి మనకి అనుసంధానమైన ఒక అటాచ్మెంట్ ఏర్పడి మన కష్టాల్లో భగవంతుడు మనకి కవచంగా ఉపయోగపడతాడనమాట. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను. వాటి ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే భగవంతుడు నా పట్ల కృప చూపించడం, నా రోజు కనీన కార్యాలు సాఫీగా సాగడం, భగవంతుని కృప వల్ల నాలో భక్తి శ్రద్ధలు పెంచడం, శాంతి పెరగడము, ఆలోచన విధానం పెరగడము, సహనం పెరగడము, మానవ వనరుల మీద శ్రద్ధ పెరగడము, మనుషుల పట్ల ప్రేమానురాగాలు పెరగడం, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఏర్పడతాయన్నమాట. సో టెంపుల్స్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా నేను ఒక 1000 వీడియోస్ దాకా చేశాను నా యూట్యూబ్ ఛానల్ నాగరాజు క్లాస్లో. మీరు అందరూ ఆ యూట్యూబ్ ఛానల్ చూడండి. నా పేరు నాగరాజు ఉదయభాస్కరు. నేను నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్లో రిటైర్ అయ్యాను 2019లో. అప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నాను. నేను 8 కంట్రీస్ తిరిగాను, 330 సిటీలు ఇండియాలో వెళ్ళాను. భూటాను 19 సార్లు వెళ్ళాను, నేపాల్ 7 సార్లు వెళ్ళాను, ఇండోనేషియా 2 సార్లు వెళ్ళాను, థాయిలాండ్ 2 సార్లు వెళ్ళాను, శ్రీలంక 1 సారి వెళ్ళాను, సింగపూర్ 1 సారి వెళ్ళాను, మలేషియా ట్రాన్సిట్ 1 సారి వెళ్ళాను. నా అనుభవాలు, నేను చూసిన టెంపుల్స్, బుద్ధిస్ట్ టెంపుల్స్ అవి కూడా నేను చూసినవి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి వీడియోలో పెట్టాను. మీరు చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.